హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BH నాలెడ్జ్. మనకి కేంద్రీయ విద్యాలయ సమితి నుంచి మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అంటే ఈ రిక్రూట్మెంట్ రూల్స్ అంటే ఏంటి అంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఏజ్ లిమిట్ ఏంది, వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు. అండ్ లైబ్రరీకి సంబంధించి చిన్న మార్పు అనేది చేశారు, అది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ టీజీటీ, పీజీటీ అండ్ ఆ తర్వాత పీఆర్టీ అండ్ మిగతా సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏందనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినట్టు మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూడండి, మీకు కిందికి చూపిస్తాను. అండ్ అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ కంప్యూటర్ సైన్స్ అండ్ పీజీటీ సంబంధించినటువంటి సబ్జెక్టులు అండ్ టీజీటీ సంబంధించిన సబ్జెక్టులు, లైబ్రేరియన్, స్పెషల్ ఎడ్యుకేటర్. అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అనేది ఫస్ట్ టైం వచ్చింది. హెడ్ మాస్టర్, పీఆర్టీ, ప్రైమరీ టీచర్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పీఆర్టీ కూడా ఫస్ట్ టైం వచ్చిందనమాట. అండ్ జాయింట్ కమిషనర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, డిప్యూటీ కమిషనర్ ఇవన్నీ కూడా మనకి నాన్ టీచింగ్లో ఉన్నాయి. ఫస్ట్ మనం పీజీటీ సంబంధించి చూద్దాం. దేశవ్యాప్తంగా కేవీఎస్ సంబంధించినటువంటి స్కూళ్ళు 1323 స్కూల్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ 40 years అనమాట. 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి. అండ్ క్వాలిఫికేషన్ మీ అందరికీ తెలిసిందే కదా, సంబంధించిన సబ్జెక్ట్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది సంబంధించిన సబ్జెక్టులు చేసి ఉండాలి. అట్ ది సేమ్ టైం బీఈడి కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి టీజీటీ అనమాట. టీజీటీ సంబంధించి మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ అన్నిటికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ 35 years అనమాట. 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ క్యాండిడేట్స్కి. అండ్ మీకు స్కేల్ పే 7 అనమాట. 44,900 అనేది మీకు స్కేల్ పే అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసినట్టే మీకు బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి అండ్ బీఈడి అనేది చేసి ఉండాలి సంబంధించిన సబ్జెక్ట్లో. ఎట్ ది సేమ్ టైం సీటెట్ కూడా మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, క్వాలిఫికేషన్ చూసుకోండి. సీటెట్ అనేది ఉండాలి, మీరు సంబంధించిన సబ్జెక్ట్లో డిగ్రీ అనేది 50% స్కోర్తో కంప్లీట్ చేసి ఉండాలి. బీఈడి కూడా మీరు 50% స్కోర్తో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకి లైబ్రరీ సంబంధించి అనమాట. లైబ్రరీ సంబంధించి కూడా మీకు స్కేల్ పే లెవెల్ 7 44,900 అనేది బేసిక్ పే ఉంటుంది. అన్ని కలిపి మీకు 75,000 దాకా వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసినది 35 years అండ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ క్యాండిడేట్స్కి. అండ్ మీకు క్వాలిఫికేషన్ చూడండి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ 50% స్కోర్ అనేది ఉండాలన్నమాట. మీకు 50% అనేది కంపల్సరీ ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో. ఓకే, ఆ తర్వాత మీరు చూడండి, ఇది వరకు మనకి డిగ్రీ ప్లస్ డిప్లొమా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉండేదన్నమాట. ఇప్పుడు అది లేదనమాట. ఓకే, ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అది కూడా 50% స్కోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఇదివరకు ఎలా ఉండేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి, లేదు అనుకుంటే మీకు డిగ్రీ ప్లస్ డిప్లొమా ఉన్నా సరే మిమ్మల్ని తీసుకుంటారు అనమాట. ఇప్పుడు డిగ్రీ డిప్లొమా అనేది చెల్లదు, మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేస్తేనే మీరు అప్లై చేసుకోవడం అనేది కుదురుతుంది. ఓకే, సో ఇదనమాట మనకి. అండ్ పీఆర్టీ సంబంధించి చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, పీఆర్టీ సంబంధించి లెవెల్ స్కేల్ పే వచ్చేసినట్టు మనకి 35,400 అనమాట పీఆర్టీ వాళ్ళకి. అండ్ 30 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి. సో ఇదనమాట మనకి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ లైబ్రరీకి సంబంధించినటువంటి మనకి రిక్రూట్మెంట్ రూల్స్ అనమాట. అండ్ ఇప్పుడు చెప్పిన జాబ్స్ కాకుండా ఇంకేదైనా జాబ్ సంబంధించి కేవీఎస్ సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. అండ్ ఇదనమాట కేవీఎస్ సంబంధించినటువంటి అప్డేట్. త్వరలోనే మనకి కేవీఎస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏప్రిల్ లోపు, ఓకేనా, మార్చ్ కానీ ఏప్రిల్ కానీ, నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కానీ లేదనుకుంటే ఏప్రిల్ 1st week 2nd weekలో మీకు కేవీఎస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఎందుకంటే రిక్రూట్మెంట్ రూల్స్ వచ్చేసాయి. అంతేకాకుండా మీకు ఎన్వీఎస్ సంబంధించి కూడా మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయన్నమాట. నవోదయ విద్యాలయ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి, అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, అక్కడ చూసుకోండి. ఓకే, అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.